భారతదేశంలో ఒక సినిమాకు అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల్లో తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి కూడా ఒకరు. కొద్ది రోజుల క్రితం విడుదలైన భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లించే సెలబ్రిటీ జాబితాల్లో దళపతి విజయ్ బాలీవుడ్ పెద్ద స్టార్లను అధిగమించి 2వ స్థానంలో నిలిచాడు. ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉన్న విజయ్ ఇకపై సినిమాల్లో నటించకూడదని నిర్ణయం తీసుకున్నాడు. అందులో భాగంగా తన కొత్త చివరి సినిమాను ప్రకటించారు. కాగా ఈ సినిమా కోసం ఆయన భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారని కోలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. దళపతి విజయ్ 69వ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమా విజయ్కి చివరి సినిమా అవుతుంది. ఈ చిత్రాన్ని కన్నడ కేవీఎం ప్రొడక్షన్ హౌస్ నిర్మించనుంది. ఇదే తన చివరి సినిమా అని కూడా అధికారికంగా ప్రకటించాడు విజయ్. ఈ చిత్రం విజయ్ అభిమానులకు చాలా ప్రత్యేకమైంది. ఈ నేపథ్యంలోనే తన చివరి సినిమాకు విజయ్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. విజయ్ తన 69వ సినిమా కోసం ప్రొడక్షన్ హౌస్ నుండి 275 కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకున్నారని టాక్. ఇప్పటి వరకు ఇండియాలోనే మరే నటుడు ఇంత భారీ రెమ్యూనరేషన్ అందుకోలేదని అంటున్నారు. కొన్ని వారాల క్రితం భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లింపుదారుల జాబితా విడుదలైంది. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సినీ సెలబ్రిటీల జాబితాలలో దళపతి విజయ్ 2వ స్థానంలో ఉన్నాడు. బాలీవుడ్ బాద్ షారుఖ్ ఖాన్ మొదటి స్థానంలో ఉన్నాడు. సల్మాన్ ఖాన్ 3వ స్థానంలో ఉన్నాడు. సల్మాన్ ఖాన్ కంటే విజయ్ ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నాడని అంటున్నారు. షారుఖ్ ఖాన్ ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నప్పటికీ అతను సాధారణంగా సంవత్సరానికి ఒక సినిమా మాత్రమే చేస్తాడు. కానీ విజయ్ ఏడాదికి కనీసం 2 సినిమాలైనా చేస్తాడు. ఒక్కోసారి 3 సినిమాలు కూడా చేస్తాడు. భారతదేశంలో ఒక సినిమాకు అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల్లో తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి కూడా ఒకరు. కొద్ది రోజుల క్రితం విడుదలైన భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లించే సెలబ్రిటీ జాబితాల్లో దళపతి విజయ్ బాలీవుడ్ పెద్ద స్టార్లను అధిగమించి 2వ స్థానంలో నిలిచాడు. ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉన్న విజయ్ ఇకపై సినిమాల్లో నటించకూడదని నిర్ణయం తీసుకున్నాడు. అందులో భాగంగా తన కొత్త చివరి సినిమాను ప్రకటించారు. కాగా ఈ సినిమా కోసం ఆయన భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారని కోలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. దళపతి విజయ్ 69వ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమా విజయ్కి చివరి సినిమా అవుతుంది. ఈ చిత్రాన్ని కన్నడ కేవీఎం ప్రొడక్షన్ హౌస్ నిర్మించనుంది. ఇదే తన చివరి సినిమా అని కూడా అధికారికంగా ప్రకటించాడు విజయ్. ఈ చిత్రం విజయ్ అభిమానులకు చాలా ప్రత్యేకమైంది. ఈ నేపథ్యంలోనే తన చివరి సినిమాకు విజయ్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. విజయ్ తన 69వ సినిమా కోసం ప్రొడక్షన్ హౌస్ నుండి 275 కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకున్నారని టాక్. ఇప్పటి వరకు ఇండియాలోనే మరే నటుడు ఇంత భారీ రెమ్యూనరేషన్ అందుకోలేదని అంటున్నారు. కొన్ని వారాల క్రితం భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లింపుదారుల జాబితా విడుదలైంది. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సినీ సెలబ్రిటీల జాబితాలలో దళపతి విజయ్ 2వ స్థానంలో ఉన్నాడు. బాలీవుడ్ బాద్ షారుఖ్ ఖాన్ మొదటి స్థానంలో ఉన్నాడు. సల్మాన్ ఖాన్ 3వ స్థానంలో ఉన్నాడు. సల్మాన్ ఖాన్ కంటే విజయ్ ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నాడని అంటున్నారు. షారుఖ్ ఖాన్ ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నప్పటికీ అతను సాధారణంగా సంవత్సరానికి ఒక సినిమా మాత్రమే చేస్తాడు. కానీ విజయ్ ఏడాదికి కనీసం 2 సినిమాలైనా చేస్తాడు. ఒక్కోసారి 3 సినిమాలు కూడా చేస్తాడు.